హలో బ్యాక్ బెంచర్స్, వెల్కమ్ టు backbenchers.365 ఛానల్. ప్రీవియస్ క్లాస్లో పాయింట్ 1, పాయింట్ 2 గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు పాయింట్ 3, ప్రాక్టీసింగ్ విత్ ఫార్ములాస్. వీడియో ఎండ్ వరకు చూడండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పాజ్ చేసి అంతా నోట్ చేసుకోండి. సో ఈరోజు మనం పాయింట్ 3లోని ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫార్ములాస్ గుర్తున్నాయా? ఒకవేళ ఫార్ములాస్ తెలియాలంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, వెళ్ళి నోట్ చేసుకోండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ టెన్స్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే డైలీ చేసే పనులకి, ఇట్ మీన్స్ హ్యాబిట్స్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి జరుగుతూ ఉన్నదానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనులకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. అండ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉన్నదానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, హీ ప్లేస్ క్రికెట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ ప్లేస్ క్రికెట్, తను క్రికెట్ ఆడతాడు అంటే అది హ్యాబిచువల్ యాక్షనే కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, తను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, కంటిన్యూయింగ్ ప్రాసెసే కదా. సో హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్, హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్ అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. అయిపోయిన దానికి ఏమి యూజ్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సో హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, తను క్రికెట్ ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. సో హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఏ టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ హ్యాస్ ఎందుకని యూజ్ చేసామంటే హీ అనేది సింగులర్ కాబట్టి. సో సింగులర్స్కి హ్యాస్ యూజ్ చేయాలి, ప్లూరల్స్కి హ్యావ్ యూజ్ చేయాలి. సింగులర్స్ ఏమేంటి అంటే హీ, షీ, ఇట్. అండ్ ప్లూరల్స్ ఏమేంటి అంటే ఐ, వి, యు, దే. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ హియర్, తను ఇక్కడ పని చేస్తాడు. హ్యాబిచువల్ యాక్షనే కదా, అది డైలీ చేసే పనే కదా. సో అందుకని సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్, హీ ఈజ్ వర్కింగ్ హియర్, తను ఇక్కడ పని చేస్తున్నాడు అంటే పని చేస్తూ ఉన్నాడు. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, హీ హ్యాస్ వర్క్డ్ హియర్, తను ఇక్కడ పని చేశాడు అంటే ఇప్పుడే అయిపోయింది ఆ పని. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, తను ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్నాడు, ఇంకా పని చేస్తూ ఉన్నాడు. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.